ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రధానంగా బీజేపీ పార్టీ బెంగాలులో విజయం సాధించడానికి గల కారణము అక్కడ పెద్ద సంఖ్యలో లక్షలాది ఓటర్లను తొలగింపుకు కారణమైనటువంటి ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనబడేటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తున్నది. ఎందుకనంటే ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే ఒక వెస్ట్ బెంగాల్ ఒక పోరాట పటిమ ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎస్ఐఆర్ను ఒక సాధనంగా ఉపయోగించినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి వారే యమున తీరేగా ఉన్నటువంటి రాష్ట్రములో అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ విలాసవంతమైనటువంటి పనులలో జీవితాలలో నిమగ్నమై ఎప్పుడూ రాని అవకాశం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందని చెప్పి వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారే కానీ చాప కింద నీరులాగా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి అని అందరికీ చెప్తున్నాము. అందరితో పాటు మాకు కూడా బాధ్యత ఉందని గ్రహిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా చేస్తున్నాము. ఓటర్ల తొలగింపు అంచనాలు సుమారు ఏ రకంగా ఉన్నాయి? పొలిటికల్ ఎనలిస్ట్ల అంచనాల ప్రకారము మరియు పలు రిపోర్ట్స్ ఆల్రెడీ ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో అవి ఒకసారి అంచనా. ఎస్ఐఆర్లో 18 లక్షల నుండి 50 లక్షల వరకు ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. రెండవది, హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసినట్లయితే ఘోరాతి ఘోరంగా దారుణంగాను కనబడుతున్నది. హైదరాబాద్ జిల్లాలో సుమారు 17,17,000 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి అయింది. అనగా ఇది 36.7% మాత్రమే. ఇంకా మిగిలి ఉన్నటువంటి 29,62,000 ఓట్ల ఇంకా ఫైనల్ కాలేదు, అనగా సర్టిఫై కాలేదు. ఆ ఓటర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవి ఇప్పటి వరకు సమర్పించని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వాళ్ళు సమర్పించని ఎడల అందులోకి వెళ్ళి ఎన్ని లక్షల ఓట్లు హైదరాబాద్లో గల్లంత అవుతాయో ఇక్కడ లెక్క ఖచ్చితంగా వస్తుంది. సర్టిఫై కానటువంటి ఓట్ల సంఖ్య 29,62,000. కాబట్టి వీళ్ళ పేర్లు తొలగించే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మరి ఇప్పుడు పురోగతి ఏమి జరుగుతున్నది అని కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 2 లక్షల మంది డబుల్ ఓటర్స్ ఉన్నారట. అందులో కూడా ఆ డబుల్ ఓటర్స్ను ఎట్లాగో తీసేస్తారు, కానీ మరొక 2.5 లక్షల ఓట్లపై ఇంకా విచారణ కొనసాగుతున్నది. అనగా ఈ యొక్క టోటల్ కంప్లీషన్ ఎప్పుడైపోతుంది, దానికి ఒక గడువు ఉంది, దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ఇప్పుడు ఓటర్లను తమ ఓటు హక్కును తామే కాపాడుకోవాలి. కాబట్టి లైన్లలో నిలబడాలి, బిఎల్ఓల చుట్టూ తిరగాలి, పోరాటమే చేయాల్సినటువంటి దుస్థితికి ఓటరు ఇవాళ దేశంలో నెట్టబడ్డాడు బలవంతంగా.